కన్నా నాకు ప్రేమ ఎక్కువ కాదు, పెళ్ళి ఎక్కువ కాదు నాన్న. వద్దు నాన్న, నాకు పెళ్ళి వద్దు నాన్న. నేను మీతోనే ఉంటాను. వద్దు రామా, పెళ్ళి వద్దని అనకూడదమ్మా. నీ పెళ్ళి జరగాలి, కానీ నువ్వు మాతోనే ఉండాలి. దానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏంటి నాన్న అది? ఇల్లరికం రామా. ఇల్లరికమా? అవునమ్మా, నా చెల్లి పద్మలాగే నువ్వు కూడా శౌర్యని ఇల్లరికం తెచ్చుకుంటే సరిపోతుంది రామా. ఈ ఆలోచన చాలా బాగుంది నాన్న, కానీ ఇల్లరికానికి శౌర్య సార్ ఒప్పుకుంటారా? అదే తెలియడం లేదమ్మా. పైగా రేపే పెళ్ళి. సమయం లేని ఈ పరిస్థితిలో ఇల్లరికం గురించి ఎలా మాట్లాడాలి? అయినా సరే నేను ఏదోలా ప్రయత్నం చేస్తాను. నువ్వు బాధపడకురామా. అలాగే నాన్న. పెద్దనాన్న, అమ్మా, ఎక్కడ నిలబడ్డావేంటి? మీ తండ్రి కూతుళ్ళు మాట్లాడుకుంటుంటే ఇక్కడే ఆగిపోయానమ్మా. మీ నాన్న చాలా బాధపడుతున్నారు. ఒకసారి వెళ్ళి మాట్లాడతాను. అమ్మా, ఇప్పుడు వద్దులేమ్మా. నాన్నని ఇప్పుడు కదిపితే మళ్ళీ చాలా బాధపడతారుగా. అది కాదు పెద్దమ్మా. వద్దు, చెప్తే నా మీద ఒట్టే. వదినా, వస్తున్నాను పద్మా. ఇప్పుడు పెద్దమ్మ పెదనాన్నతో మాట్లాడిందనుకో, నువ్వు పెదనాన్నలా మాట్లాడిన విషయం బయటపడుతుంది. ఒకవేళ అదే జరిగితే ఇదంతా పెళ్ళాపడానికి నువ్వే చేసావని తెలిసిపోతుంది. పద, పెద్దమ్మని ఆపుదాం. వద్దాద్య, అలా ఏం జరగదు. అది కాదు రామా, అమ్మ నాన్నతో మాట్లాడాలని నేను ఈ ప్లాన్ వేశాను. నువ్వు ఆపుతానంటావేంటి? వెళ్ళి అడుగుని. రామా, ఏమీ కాదు ఆద్య, నువ్వు చూస్తూ ఉండు.
ఏంటి జానకి, ఏంటి అలా కొత్తగా చూస్తున్నావు? మీ కళ్ళల్లో నీళ్లు కొత్తగా చూస్తున్నాను కదండి, అందుకే. అదా, ఈ కన్నీళ్ళు కాదు జానకి, కంట్లో ఏదో నలకపడింది అంతే. అర్థమైందిలేండి. నువ్వెందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? అమ్మా, నాన్న, మీరెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఆ అమ్మ కూడా అందుకే కన్నీళ్లు పెట్టుకుంటుంది నాన్న. అమ్మా రామా, లేదు రామా, అది నేను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే మీకు బాధగా ఉండదా నాన్న? ఎందుకుండదమ్మా, ఆ బాధకి ఈ గుండె చాలదు. కాకపోతే ఆ బాధ్యత నెరవేర్చాలి కదమ్మా. అవును నాన్న, మీలాగే అమ్మ కూడా చాలా బాధపడిపోతుంది. పెళ్ళై నేను వెళ్ళిపోతే ఈ ఇల్లు బోసిపోతుందని చూడు, చిన్నపిల్లల అమ్మ ఎలా ఏడుస్తుందో.